అడవి గడియారం. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో చిన్న ఎలుక, చింతు ఉండేది. చింతు చాలా తెలివైనది కాని అతి తొందరపడి పనులు చేసేది. ఒక రోజు అది అడవిలో కొత్తగా పుట్టిన బంగారు రంగు గడియారాన్ని కనుగొంది. అది టిక్ టిక్ అనే శబ్దం చేస్తూ ప్రకాశిస్తోంది. ఇది ఖచ్చితంగా ఏదో మాంత్రిక గడియారం అయి ఉంటుంది అని చింతు ఉత్సాహంగా అనుకుంది. గడియారాన్ని తీసుకొని అడవిలో తిరుగుతూ అది అందరికీ చూపుతూ వెళ్ళింది. కోతి, జింక, నక్క అందరూ గడియారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాని పెద్ద గుడ్లగూబ వచ్చి చూసి, ఈ గడియారం మాంత్రికం కాదు. ఇది మనిషివి. అడవికి తీసుకురాగానే ప్రమాదం అని చెప్పింది. చింతు ఆ మాట వినకుండా, లేదు, ఇది అదృష్టం. నాకే దొరికింది కాబట్టి నేను ఉంచుకుంటాను అని పట్టుబట్టింది. అప్పటివరకు సైలెంట్గా ఉన్న గడియారం ఒక్కసారిగా పెద్దగా టిక్ టిక్ అని అరిచినట్టుగా శబ్దం చేస్తూ వెలుగులు వెదజల్లింది. అడవి జంతువులందరూ భయపడ్డారు. కొంతసేపటికి అక్కడికి మనుషులు వచ్చారు. వారు ఆ గడియారం శబ్దాన్ని అనుసరించి అడవిలోకి వచ్చి, జంతువులను పట్టుకోవాలని ప్రయత్నించారు. అపాయం గమనించిన చింతు వెంటనే గడియారం తీసుకుని దానిని బలంగా కొట్టి పాడుచేసింది. శబ్దం ఆగిపోయింది. మనుషులు దారి తప్పి వెళ్ళిపోయారు. గుడ్లగూబ దగ్గరకు వచ్చి చింతు సిగ్గుతో, క్షమించండి. మీ మాట వినాల్సింది అని చెప్పింది. గుడ్లగూబ మెల్లిగా నవ్వుతూ, అదీ జీవితం చింతూ, కొన్ని దానాలు మెరిసినా, అవి మన కోసం కావు. తెలివి అంటే నమ్మినవారి మాట వినడం కూడా అని చెప్పింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.